సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. అంతా సద్దుమణిగింది అనుకునేటువంటి తరుణంలో పశ్చిమాసియాలో ఉగ్ర జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఒక విధంగా యుద్ధం తీరే మారిపోయింది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ చేస్తున్నటువంటి ప్రతిదాడులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికాకి ఒళ్ళు గగురు పొడిచే రీతిలోనే సమాధానం చెప్పగలుగుతుంది అనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ పశ్చిమాసియా అశాంతి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి పెనుఘాతంగా మారుతుంది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే. శ్రీనివాసరెడ్డి గారు, యుద్ధం ఆగిపోయింది, అంత ప్రశాంతం, ఇక ఏం లేదు, తగ్గిపోయింది, ట్రంప్ వెనక్కి తగ్గాడు, ఇట్లా అనుకుంటున్నటువంటి తరుణంలో మళ్ళీ నిన్న రాత్రి బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణం, ఉగ్ర యుద్ధాన్ని చూసినటువంటి పరిస్థితి కనిపించింది అంటున్నారు. సో ఏంటి, పశ్చిమాసియాలో శాంతి దిశగా అడుగులు పడడానికి అవకాశం లేదా? ఫ్రైడే రోజు ఏది జరగదు అని అనుకున్నారు అందరూ సహజంగానే. కానీ అమెరికా ఇరాన్ లో పెద్ద అంతరనే కూల్చేసిన వార్త విన్నాం. దట్ ఈస్ సర్ప్రైజ్. అంటే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ గుడ్ ఫ్రైడేను చాలా గ్రేట్ గా సెలబ్రేట్ చేసుకునే దేశాలు. హిస్టారికల్ గా అది ఆ రోజు ఇటువంటి ఏం చేయరని చాలా మంది నమ్ముతారు. కానీ సర్ప్రైజింగ్ గా నేను అమెరికానే ఇప్పుడు ఆ బ్రిడ్జిని కూలగొట్టడం అనేది పెద్ద వార్త ఉంది. వాళ్ళకి ఏమి పండగలు, విశ్వాసాలు, గుడ్ ఫ్రైడేలు, రంజాన్లు, బక్రీదులు లేదంటే ఇవన్నీ పట్టింపు ఉన్నట్టు లేదు యుద్ధానికి సంబంధించి. ఎందుకంటే రంజాన్ మంత్ లోనే ఈ వారు స్టార్ట్ అయ్యి మనం చూసినాం. ఇటువంటి గుడ్ ఫ్రైడే రోజే ఒక పెద్ద బ్రిడ్జిని ఇరాన్ లో కూలగొట్టడం అంటే మత విశ్వాసాల కంటే యుద్ధం ప్రాధాన్యత బాగా పెరిగిపోయినట్టుగా అది అమెరికా ఇజ్రాయెల్ విషయంలో మనం చెప్పొచ్చు. ఇరాన్ ఏంటంటే ఇప్పుడు దాడి చేయబడుతున్న దేశం కాబట్టి వాళ్ళ పరిస్థితులు వేరు. కానీ ఓవరాల్ ఏంటంటే ఇరాన్ లో కూడా చాలా విధ్వంసమే జరిగింది. మనకు బయటికి ఎక్కడి సమాచారం లేకపోయినా వస్తున్న వార్తలను బట్టి చూస్తే పెద్ద ఎత్తునే విధ్వంసం జరిగింది. కాకపోతే ఇస్లామిక్ రెవల్యూషన్ గ్రూప్ ఏదైతే ఉందో అదే ఒక రకంగా ఇరాన్ తరఫున పోరాటం చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. వాళ్ళ స్పిరిట్ వేరు. ఇస్లామిక్ గాడ్స్ ది చాలా పెద్ద భారీ సంఖ్యలో ఉంటారు. ఇంకొకటి వాళ్ళకు ఉండే కమిట్మెంట్, ఫైటింగ్ స్పిరిట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఎనీ కంట్రీ, ఏ దేశానికి సంబంధించి వాళ్ళందరూ ఆ స్పిరిట్ ఉంది. కాబట్టి నేను అనుకుంటున్నా నెల రోజులు దాటినా కానీ వార్ను కంటిన్యూ చేయడంలో ఇరాన్ సక్సెస్ అవుతుందేమో అని అనిపిస్తుంది. మరి ఇంటర్నల్ గా ఎంత డ్యామేజ్ జరిగినా, పౌర సమాజం దెబ్బతిన్నా ఇప్పటికీ కనీస సదుపాయాలు లేని పరిస్థితి కూడా అక్కడ ఉండొచ్చు మనం అనుకుంటాం. అట్ ది సేమ్ టైం ఇరాన్ కూడా ఇప్పుడు డైరెక్ట్ అమెరికా మీద దాడి చేసే పరిస్థితులు ఇరాన్కి ఏం లేవు వాస్తవంలో. పక్కకే గల్ఫ్ కంట్రీస్ కాబట్టి గల్ఫ్ కంట్రీల్లో ఉన్న డిఫెన్స్ మొత్తం అమెరికాదే కాబట్టి వాటిని టార్గెట్ చేయడం సహజం. అరబ్ దేశాలు కూడా ఎంతకాలం అని ఇది జరుపుకుంటూ పోతూ ఇరాన్ నాశనం చేయాలి. అదే ఇప్పుడు ఎంగిపెళ్లి సుబ్బిసాగుకు వచ్చింది అన్నట్టుగా చుట్టుపక్కల ఉన్న దేశాలు ఆల్రెడీ ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కువైట్లో అనేక ఆస్తుల్ని, భారీ ఆస్తుల పైన ఫోకస్ పెట్టి ఇరాన్ బాంబింగ్ చేసింది అనేటువంటి సమాచారం వస్తుంది. రిఫైనరీస్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, అన్నింటినీ టార్గెట్. అమెరికా ఎక్కడో సురక్షితంగా ఉంది, యుద్ధం మాత్రం ఇక్కడ చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలన్నీ కూడా కొలాప్స్ అవుతున్నాయి. ఎలా చూడాలి దీన్ని? అరబ్ సమాజం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? అరబ్ సమాజానికి భయం ఏంటంటే ఇరాన్ ఆధిపత్యంలోకి మేము వెళ్తామేమన్న భయం కొద్దీ అమెరికాకు డిఫెన్స్ గా వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప అమెరికా తరఫున వాళ్ళు అమెరికా సహాయంతో చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప వాళ్ళకి ఇప్పటికీ ఒక క్లారిటీ అంటూ అరబ్ కంట్రీలకు కూడా ఉన్నట్టు అనిపించేది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ చేస్తున్న దాడులతో కూడా విపరీతంగా నష్టపోతున్నాయి అరబ్ కంట్రీస్ అన్ని కూడా. దాదాపు అన్ని కంట్రీస్, ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, సౌదీ కావచ్చు, అంతటా పడుతున్నాయి. కువైట్ లో కావచ్చు, ఇరాక్ లో కావచ్చు, పెద్ద విధ్వంసాలు అక్కడ కూడా చేయగలిగింది ఇరాన్. తాను నష్టపోవడమే కాక వాటిని కూడా నష్టపడుతుంది. అంటే అమెరికాను పక్షంగా పెట్టుకుని దేశాలు ఉన్నాయి కాబట్టి ఇరాన్ దాడి చేయగలదు. కానీ ఇప్పటికైనా కానీ క్లారిటీ అనేది అరబ్ కంట్రీస్ చేతిలోనే ఉంది అని ఒక యాంగిల్లో మనకు అనిపించక తప్పదు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ తలుచుకుంటే వారిని ఆపే పరిస్థితులు రావచ్చేమో అని అనిపిస్తున్నది. కానీ వాళ్ళు ఎంతసేపు హర్మోజును తెరవాల్సిందే, దీన్ని మూయడం అక్రమం అని మాత్రమే మాట్లాడుతున్నాయి. ఎందుకంటే వాటి ఆయిల్ సరఫరా కోసం హర్మోజ్ పైనే మాట్లాడుతున్నాయి. అది కూడా ఇరాన్నే డిమాండ్ చేస్తున్నాయి, నువ్వు మూయొద్దు, తెరవాల్సిందే.
కానీ వారు ఆపాల్సిందే అనే విషయం అమెరికా తోటి అరబ్ దేశాలు మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే అమెరికా అంటే అంత భయంలో ఉన్నాయా? కానీ ఎందుకు అంత అంత భయం అంత అరబ్ భయం దేశాల్లో అంత భయపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఈరోజు కొన్ని స్టేట్మెంట్స్ వచ్చినాయి. అమెరికా ఖచ్చితంగా యుద్ధ నేరానికి పాల్పడినట్టే, ఇది ఒక దురాక్రమణ చర్య అని చెప్పని ప్రకటించింది. కానీ భద్రతా మండలిలో వీటో పవర్ ఉంది కాబట్టి, లేదా అమెరికా అగ్రరాజ్యం కాబట్టి మనం ఏమీ చేయలేము అనేటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? ఎవరు నిలువరించేటువంటి వాతావరణం లేదా ఇప్పుడు? నిలువరించే వాతావరణం ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో. అన్నట్టు ఏంటంటే అన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లో అమెరికా పెత్తనం లేకుండా ఏదీ లేదు. కాబట్టి వాళ్ళకి ఏ చట్టాలు, అంతర్జాతీయ చట్టాలు అమెరికాకు వర్తిస్తాయని మనం అనుకోము. చెప్పుకోవడం వరకే తప్ప ఈవెన్ ఐక్యరాజ్య సమితిలో కానీ, అదేంది మన వరల్డ్ బ్యాంక్ లో కానీ, IMF లో కానీ, నాటో కంట్రీస్ లో కానీ దాని షేరు మీద నుంచే ఓటు ఆధారపడతారు తప్ప మిగతా దేశాల ఓట్లకు వాల్యూ లేదు అక్కడ. ఓకే. ఇప్పుడు UN లో కూడా సెక్యూరిటీ కౌన్సిల్లో ఏముంటది, 100% లో 15% ఓట్లే మాత్రమే, 15% అమెరికా ఓట్లు కౌంట్ చేస్తారు. కానీ అక్కడ ఏముంది, అదేంది 15% లెస్ లో ఉంటే మాత్రం ఏది తీర్మానం పాస్ కాదు. అంటే అమెరికా ఓటేస్తేనే పాస్ అవుతుంది. అటువంటి చట్టాన్ని స్వయంగా అమెరికానే తయారు చేసి పెట్టిన తర్వాత ప్రపంచానికి సెక్యూరిటీ ఎక్కడి నుంచి ఉంటుందండి? అమెరికాతో తప్ప ఎవరికి ప్రపంచంలో సెక్యూరిటీ లేదనేది దాంతో మనకు అర్థమవుతున్న విషయం. కాబట్టి ఏ అంతర్జాతీయ చట్టాలను కూడా అది పెద్ద పర్వా చేసి లెక్క చేసే పరిస్థితులు అమెరికాకి లేవు. అది మరి ఎక్కడికి దారి తీస్తుంది అంటే, ఇప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే, డిప్లొమాట్స్ కూడా చెప్తున్నది ఏంటంటే, ఇరుక్కపోయింది అమెరికా కానీ బయట ఎలా పడాలనే దారులు వెతుకుతుంది కానీ ఎక్కడ గౌరవంగా బయటపడే పరిస్థితులు లేకుండా పోతున్నాయి రోజు రోజుకు అనేది ఒక కామెంట్ ఉంది జనరల్ ఇప్పటికి కూడా. నిజంగానే బయట ఎట్లా పడాలి అంటే ఏదో ఒక కారణం చూపించి ఏదో ఒకటిని గెలిచినా చూపించుకుంటే తప్ప బయటపడే పరిస్థితులు అమెరికాకి లేవు అనేది అందరూ చెప్తున్నమాట. కాబట్టి అది వెతుకులాటలోనే ఇప్పుడు మనం ట్రంప్ తోటి ఇన్ని రకాలుగా చూసినా, ఒకసారి 24 hours అన్నాడు, ఒకసారి 5 days అన్నాడు, ఒకసారి 10 days అన్నాడు. ఇట్లా టైంలు అతనే పెట్టుకుంటా పోతుంది తప్ప వాటిని ఓవర్డ్ చేస్తుంది కూడా అతనే మళ్ళా. అంటే ఇది అర్థం కాని పరిస్థితి మనకు కనపడుతుంది. అది స్ట్రాటజీ అని కొందరు చెప్తారు, అమెరికా స్ట్రాటజీలో భాగంగా చేస్తుంది, అది అదేంది గ్రౌండ్ వార్కు ప్రిపేర్ అవుతుంది, అందుకనే టైం తీసుకుంటుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. లేదు భయంలో ఉన్నాడు, దీన్ని ఎట్లా మనం దాటేయాలనే పరిస్థితుల్లో ఉన్నాడు అని కొందరు చెప్తున్నారు. ఏదైనా నిజమే కావచ్చు, కానీ ఓవరాల్ ఏంటంటే అమెరికా మాత్రం స్ట్రాటజీలో కొంతవరకు ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇరాన్ ఎలాగో బాధిత దేశం, దానికి జరిగే నష్టం జరిగింది, అక్కడ ఉన్న టాప్ మోస్ట్ లీడర్లందరినీ చంపేసింది ఆల్రెడీ. రిజిమ్ చేంజ్ అనేది జరగలేదు. అమెరికా ఇంట్రెస్ట్ ఏముండే, రిజిమ్ చేంజ్ కోసం వాళ్ళు చూసారు. అంటే ప్రభుత్వం మార్చే పరిస్థితి ఎక్కడ లేనట్టే కనపడుతుంది. ఇప్పటికి కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఖమైనీ కొడుకే ఇప్పుడు సుప్రీం లీడర్, అక్కడ అతను బయట కనపడకపోవచ్చు, అతని లీడర్ గా ఇప్పటికి కంటిన్యూ ఉన్నాడు అధికారికంగా. అక్కడ ఎన్నుకున్న అధ్యక్షుడు కూడా రిజిమ్ చేంజ్ అయిందని ఆయన ఏం చెప్పడం లేదు. విత్ ఇన్ ది ఇరాన్ లో లీడర్ల మధ్యన ఏమైనా డీవియేషన్ వస్తే అక్కడ చేంజ్ అయ్యే అవకాశం తప్ప, ఇప్పుడు నేను అనుకుంటున్న ట్రంప్ కూడా ఏదో ఒక డీవియేషన్ వాళ్ళ మధ్యన రాకపోతుందా అని వెయిట్ అండ్ సీలో ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి. నిజంగానే వాళ్ళ దగ్గర ఏమో డిస్ప్యూట్ వచ్చి ఇంత అనర్థం జరుగుతుంది, దేశం నాశనం అయిపోతుంది, ఏదో ఒక కాంప్రమైజ్ కొద్దామనే ఒకరిద్దరు లీడర్లు తయారైనా అక్కడ మిగతా వాళ్ళు దాన్ని డిఫర్ చేసినప్పుడు విభేదాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. అప్పుడు రిజన్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా, అమెరికా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితులు ఏం కనపడతలేదు ఇప్పటికైతే. ఆ పరిస్థితులలో మనం చూసినప్పుడు పాకిస్తాన్ కూడా మిగతా దేశాల సెక్రటరీలతోటి, జోర్డన్ సెక్రటరీ తోటి, ఇంకో సెక్రటరీ తోటి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంది, ప్రెసిడెంట్ తోటి మాట్లాడగలిగింది, ఇరాన్ ప్రెసిడెంట్ తోటి వాళ్ళు మాట్లాడగలిగిండు, వీళ్ళ కండిషన్ చెప్పిండు, అక్కడి ప్రెసిడెంట్ కూడా వాళ్ళ కండిషన్ చెప్పిండు. డిఫరెన్స్ ఏం రాలేదు పెద్దగా. ఏదో ఇరాన్ ఏదో అగ్రిమెంట్ గా రాబోతుంది అనే వార్తలు వచ్చినాయి కానీ అందులో కూడా ఏం నిజం కనపడతలేదు. ఒకవేళ అందులో నిజము ఉంటే ఇప్పటికీ కొంత రిజల్ట్ కనపడాలి, అదేం కనపడలేదు మనకు. అంటే అది పెద్దగా వర్కౌట్ అయిన పరిస్థితి కూడా ఏం లేదు. పాకిస్తాన్ ఎన్వైరన్మెంట్ మేము చేసుకుంటున్నాం అని ఇస్లామాబాద్ లో పెద్ద సమావేశం పెట్టింది కాబట్టి దాని రిజల్ట్ కూడా మనకేమీ కనపడతలేదు. అప్పటి వరకు ఆర్థిక సంక్షోభం ఇంకా రాను ముదురుతూ ఉండడమేనా, ఇంకా భయంకరంగా ముదిరిపోయే పరిస్థితులే మనకు కనపడుతున్నాయి. ఇంకొక 15 days పోతే, ఇప్పుడు ఎందుకంటే ట్రంప్ కూడా ఏం చెప్పిండు, విత్ ఇన్ 2-3 weeks లో వారిని క్లోజ్ చేస్తాము,
మేము విన్ అవుతాము, మా లక్ష్యాలన్నింటినీ చేరుతాము, ఇప్పటికే చేరిపోయినామని కూడా చెప్పిండు ఆయన. చేరిపోయినాక యుద్ధం ఎందుకు చేస్తుండో ప్రపంచంలో ఎవరికి అర్థమవుతలేదు. ఆయన మాత్రం అన్ని లక్ష్యాలను ఛేదించినామని చెప్తున్నాడు. కానీ అన్ని లక్ష్యాలు ఛేదించినాక వారెందుకండి మళ్ళీ ఏమంటుండు 3 వారాల్లో 2-3 వారాల్లో ముగిస్తామంటు. 2-3 వారాలు అంటే జస్ట్ 15-20 డేస్. అంటే 15-20 డేస్ అంటే ఈ ఏప్రిల్ 25th లోపల ఏదో ఒకటి తేలిపోవాలి నిజంగానే ట్రంప్ చెప్పినట్టు. అది ఏ రకంగా తేలుతుంది? నిజంగానే యురేనియం పట్టబోతున్నారా? ఇప్పుడు ఒకటి నువ్వు గ్రౌండ్ వార్ చేస్తే తప్ప యురేనియం పట్టే పరిస్థితులు అక్కడ ఉండవు. ఆ యురేనియం ఎక్కడుందో ఎవరికి తెలియదు. కనీసం ఆ యురేనియం పట్టైనా కానీ ఇది మేము సాధించినామని చెప్పుకొని వారిను విరమించుకునే పరిస్థితులు అమెరికాకి రావచ్చు. దానికోసం వెతుకుతున్నట్టు అనిపిస్తుంది. కానీ F-35 కూల్చేస్తుంటే ఓ పక్క నుంచి F-35 కూల్చేస్తుంటే డైరెక్ట్ వారికి వెళ్ళేటువంటి సాహసం అమెరికా చేస్తుందా? డైరెక్ట్ వార్ ఎందుకంటే 50,000 మిలిటరీని ఇప్పటికే అక్కడ దించినట్టుగా, ఆర్మీని దించినట్టుగా మనకు వార్తలు ఉన్నాయి. అదే మనం ఫ్రైడే కోసం ఆగినరా, ఈ గుడ్ ఫ్రైడే తర్వాత అటాక్ చేద్దామని ప్లాన్ ఉన్నారా, ఈ 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ లోపలనే అటువంటి ఏమైనా జరుగుతుందా? జరగచ్చు కూడా. జరిగినా కానీ నిజంగానే మరి ఇస్లామిక్ గార్డ్ ఫోర్స్ ని తట్టుకోగలుగుతుందా? ఎందుకంటే వాళ్ళు లోకల్స్, వాళ్ళకు ఉండే ప్రిపరేషన్ స్ట్రాటజీలు వేరు. అమెరికా ఆర్మీ రావడం, లోపలికి చొరబడడం అనేది అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది. అదొక భయానక వాతావరణంలో యుద్ధం జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కొన్ని కంట్రీస్ అయినా వారిలో ఇన్వాల్వ్ అవుతాయేమో అనే అనుమానం కూడా రావచ్చు. ఆల్రెడీ ఇరాన్ దగ్గర నేను అనుకుంటున్నా 1 month ఎబో అవుతుంది వార్ జరగబట్టి. అంత వెపన్స్, అంత పవర్ వాళ్ళ దగ్గర ఇప్పటికీ వార్ పవర్ ఉంది అని అంటే సంథింగ్ చైనా ఆర్ రష్యా బ్యాక్డోర్ నుంచి ఏమైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే 1 month దాటిపోయింది. వాళ్ళ దగ్గర ఎంత ఆర్మినేషన్ ఉన్నా, ఎంత స్పిరిట్ ఉన్నా కానీ సరిపోయే ఆర్మినేషన్ ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ అరబ్ కంట్రీల మీద దాడి చేయగలుగుతున్నారంటే చిన్న విషయం కాదు. అది అమెరికాను తట్టుకొని చేయగలుగుతున్నారు, ఇజ్రాయెల్ తట్టుకొని చేయగలుగుతున్నారు అంటే చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. వాళ్ళకు కూడా బ్యాక్ బోన్ కొన్ని కంట్రీస్ ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తారు. అంటే ఇంకా మళ్ళీ వేరే కంట్రీస్ కనుక డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే 3వ ప్రపంచ యుద్ధమే అంటున్నారు. అలాంటి సంకేతాలు వస్తాయి. 3వ ప్రపంచ యుద్ధం అట్లా దారి తీయచ్చు కూడా. ఎందుకంటే వారిని వీళ్ళు, ఎందుకంటే పట్టుదల ఇద్దరిది కూడా ప్రతిష్టకు సంబంధించిన విషయాలు. ముఖ్యంగా అమెరికాది ప్రతిష్టకు సంబంధించిన సమస్యగా మారిందని మనం అనుకోవచ్చు. వాడు ఎంత సూపర్ పవర్ అయినా కానీ ఇట్లా ఏమీ రిజల్ట్ సాధించకుండా యుద్ధ విరమణ చేస్తే ప్రపంచంలో తన భయం అనేది, అమెరికా భయం అనేది ప్రపంచానికి పోతుంది కదా. అదొక పెద్ద సమస్య. కాబట్టి దాన్ని ఏదో ఒక సక్సెస్ గురించి యుద్ధ విరమణ చేస్తారేమో అనే అనుమానం అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇరాన్ యుద్ధానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు. అంతర్జాతీయ స్థాయిలో ఎవరు ఒత్తిడి చేసినా కానీ అమెరికా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. పైగా ఈ భారం ఆర్థిక రూపంలో ప్రతి దేశం పైన పడడం ఖాయంగా కనిపిస్తుందని శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఒక దేశంతో యుద్ధం చేసేటువంటి క్రమంలో మరిన్ని దేశాలు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇది ప్రపంచ యుద్ధంగా మారినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.